Hi, welcome to Banker's Guide. Today we will discuss about rectangle, sorry, rectangular seating arrangement. First of all, rectangular or square based seating arrangement both are similar. If it is a rectangular based seating arrangement, we will draw a rectangle. We arrange four persons here. These are the four persons or at the corners. Four persons. Rectangular based seating arrangement మరియు స్క్వేర్ బేస్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ రెండు ద సేమ్. అయితే రెక్టాంగులర్ బేస్డ్ అయినా స్క్వేర్ బేస్డ్ అయినా మనం ఎలా అరేంజ్ చేస్తామంటే ఒకటి బేస్ అరేంజ్డ్ అట్ మిడిల్ అరేంజ్ అట్ కార్నర్స్. మిడిల్లో అరేంజ్ చేశారు అని అంటే క్వశ్చన్లో మనం ఇలా డయాగ్రామ్ వేసుకుంటాము. ఒకవేళ అరేంజ్ చేసింది కార్నర్స్ అని మెన్షన్ చేస్తే ఇలా డయాగ్రామ్ వేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 8 people అరేంజ్డ్ ఇన్ ఏ స్క్వేర్ టేబుల్ అన్నాడు. 8 people అరేంజ్ ఇన్ రెక్టాంగులర్ టేబుల్. సో 4 on each side అన్నాడు. 8 people arranged in a square table, 4 on corners, 4 on middle అన్నాడు. 4 on corners అంటే 1 2 3 4. 4 on corners అన్నట్టు 4 persons కార్నర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. ఈ సెంటర్ అనుకుంటే టువర్డ్ ద సెంటర్ కాబట్టి ఇలా సెంటర్ వేసుకున్నాము. and the remaining middle, so will facing outside the center. ఇది 4 people facing center, 4 people facing away the center. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడిగాడంటే MNOPQRST are 8 friends sitting around a square table. First of all, స్క్వేర్ టేబుల్ ఇక్కడ వేసుకున్నాను. స్క్వేర్ టేబుల్ such that 4 of them are sitting at around the corners of the square.
స్క్వేర్ యొక్క 4 కార్నర్స్ అంటే 1 2 3 4 కార్నర్స్లో 4 పర్సన్స్ ఉన్నారు. వైల్ మిగిలిన వారు వైల్ 4 సిట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది 4 సైడ్స్. రిమైనింగ్ వాళ్ళు మిగతా దాంట్లో 4 సైడ్స్లో కూర్చున్నారు మిడిల్లో. 1 2 3 4. ఇప్పుడు మనం ఏమో నెక్స్ట్ కండిషన్, దోస్ హూ సిట్ అట్ ద 4 కార్నర్స్ ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఇది మెయిన్. మనకు కార్నర్స్ ఉన్న వాళ్ళు ఇది సెంటర్ అనుకుంటే సెంటర్కి అవే అంటే సెంటర్కి ఆపోజిట్గా కూర్చున్నారు ఎవరు, కార్నర్స్లో ఉన్నవాళ్ళు. ఓకే, those who sit in the middle of the sides face center of the square table. సో వీళ్ళు సెంటర్ని ఫేస్ చేస్తున్నారు ఎవరు, మిడిల్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎస్ క్వశ్చన్, ఎస్ సిట్ స్టార్ట్ టు రైట్ ఆఫ్ ఓ హూ ఫేసెస్ ద సెంటర్. ఎస్ అనేవాడు ఓకి థర్డ్ రైట్లో ఉన్నారు. సో ఓ అనేవారు ఫేస్ ద సెంటర్. సో ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ ఈ మిడిల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు. సో మనం కన్వర్ట్ కోసం ఇక్కడ వేసుకున్నాం. సారీ, ఓ ఎస్ సీట్ స్టార్ట్ టు రైట్ ఆఫ్ ఓకి ఓకి థర్డ్ రైట్లో ఎస్ 1 2 3. ఎస్ హూ ఫేస్ ద సెంటర్. హూ అన్నప్పుడు మనము హూకి ముందు ఎవరున్నారో ఆ పర్సన్ని మాత్రమే ఇండికేట్ చేసుకోవాలి. సో హూకు ముందు ఎవరున్నారు, ఓ. సో ఓ ఫేస్ ద సెంటర్. పీ సీట్స్ స్టార్ట్ టు లెఫ్ట్ ఆఫ్ క్యూ. పీ సీట్స్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇది క్లారిటీగా లేదు, ఎందుకంటే ఎక్కడ కార్నర్లో పెట్టాలో మిడిల్ పెట్టాలో అర్థం కాలేదు. సో ఫార్వర్డ్కి వెళ్దాం. Who does not sit in the middle of the sides. Who does not sit in the middle of the sides. Who కి ముందు ఎవరున్నారు, క్యూ. సో క్యూ అనేవాడు మిడిల్లో ఉండకూడదు. సో క్యూ అనేవాడు మిడిల్స్లో ఉండకూడదు. సో క్యూ అనేవాడు కార్నర్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ అనుకుందాం. క్యూ సీట్స్, పీ సీట్ స్టార్ట్ టు లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇక్కడ క్యూ ఉంటే 1 2 3. డౌట్ రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు కదా అని. సో దానికోసం ఇంకో పాసిబిలిటీ వేసుకుందాము. ఓ ఎస్ ఇక్కడ క్యూ తీసుకుంటే క్యూకి థర్డ్ లెఫ్ట్ పి 1 2 3. ఇక్కడ పి. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా అంటే క్యూ 1 2 3 4 5 6 7 8. ఓ ఎస్ ఇక్కడ క్యూకి థర్డ్ లెఫ్ట్లో పి. సో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది క్యాన్సిల్ అయింది. అర్థమైందా? నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్ సీట్ బిట్వీన్ పి అండ్ ఎన్. పి అండ్ ఎన్లో మధ్యలో ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు. సో ఎన్ ఇక్కడ ఉండొచ్చు, ఎన్ ఇక్కడ ఉండొచ్చు. ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఎన్ని పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది ఓ ఆక్యుపై చేసింది. సో రిమైనింగ్ ఉన్న ఒకే పాసిబిలిటీ ఇక్కడ ఎన్. నెక్స్ట్, ఎన్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ. ఈ పాసిబిలిటీలో మనం ఇక్కడ ఎన్ పెడితే ఇక్కడ క్యూకి నేబర్లో ఉంటుంది. సో ఇక్కడ రాదు.
సో ఇక్కడ n పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ మాత్రమే n. సో నెక్స్ట్ ఈ కేసులో ఇక్కడ n వచ్చింది. m ఫేసెస్ ద సెంటర్. ఇక్కడ ఏమన్నాడు? m ఫేసెస్ ద సెంటర్. సెంటర్ ఎక్కడ ఉంది ఆపర్చునిటీ ఫేస్ అయ్యే ఛాన్స్? ఓన్లీ మిడిల్. సో ఇక్కడ మిడిల్ పొజిషన్ ఎక్కడ ఉంది? m ఇక్కడ m. ఓకేనా? నెక్స్ట్ t is an not immediate neighbor of n. ఇక్కడ రిమైనింగ్ పొజిషన్ వేకెంట్ పొజిషన్ t. కానీ మనకి ఇక్కడ ఏమడిగాడు? t అనేవాడు ఎన్కి ఇమ్మీడియట్ నేబర్ కాదన్నాడు. సో ఈ పాసిబిలిటీ రాంగ్. ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెట్టుకుందాం. మీరు అడగవచ్చు ఇక్కడ కూడా పెట్టవచ్చు కదా, కానీ ఇక్కడ పెట్టినా కూడా టీ అనేది ఎన్కి ఇమ్మీడియట్ నేబర్. సో ఈ పాసిబిలిటీ రాంగ్. నెక్స్ట్ రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటిది? వన్ వేకెంట్ పొజిషన్. ఆ వేకెంట్ పొజిషన్లో రిమైనింగ్ వర్డ్స్ ఏమి ఉన్నాయి వాళ్ళని సెట్ చేద్దాం. m అయిపోయింది. MNOPQRST ఆర్ రిమైనింగ్. సో ఈ పొజిషన్ అనేది ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.